హలో నమస్తే. ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు పద్మశ్రీ అవార్డు గ్రహీత. ఆయన ఇటీవల పదే పదే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఇటీవల ఆయన ప్రవచనాల కంటే ఆయన చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలే చాలా పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. గరికపాటి నరసింహారావు గతంలో ప్రముఖ నటుడు చిరంజీవిని ఉద్దేశించి ఒక డయాస్ పైన చేసిన వ్యాఖ్యలు చాలా పెద్ద దుమారాన్ని లేపాయి. సో ఆయన చిరంజీవిని ఉద్దేశించి మాట్లాడిన మాటల పట్ల తీవ్రమైన అభ్యంతరాలు బయటకొచ్చాయి. ఆయన అభ్యంతరాల నేపథ్యంలో ఎక్కడ గరికపాటి నరసింహారావు దానిపైన స్పందించినట్లు, విచారం వ్యక్తం చేసినట్లు కూడా కనపడలే. చాలా పెద్ద ఎత్తున చిరంజీవి అభిమానులు గరికపాటికి వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చారు సోషల్ మీడియా వేదికగా రకరకాల ప్లాట్‌ఫామ్స్‌లో. అంతకంటే ముందు ఓ పర్టిక్యులర్ కులానికి సంబంధించిన వ్యక్తుల్ని టార్గెట్ చేస్తున్నట్లుగా, ఓ పర్టిక్యులర్ కులాన్ని కించపరుస్తున్నట్లుగా ఆయన మాట్లాడారు. ఆ కులానికి సంబంధించిన వాళ్ళంతా ఆయన ఇంటికి వెళ్ళి ఆగ్రహం వ్యక్తం చేసి ఆందోళన చేయడంతో వాళ్ళందరి సమక్షంలోనే ఆయన క్షమాపణలు కూడా చెప్పారు. అలాగే ఇటీవల కొద్ది రోజుల క్రితం ఆయన ఆంధ్రప్రదేశ్ పేరుని తెలుగు నాడుగా మార్చాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ పేరుని తెలుగు నాడుగా మారిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలన్నీ బాగుపడతాయంటూ చెప్తూ వచ్చారు. ఆంధ్ర అనే పేరు కొన్ని దశాబ్దాలుగా ఉంది. కొన్ని శతాబ్దాలుగా ఆంధ్ర అనే పేరుకు సంబంధించిన పాపులారిటీ ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. కేవలం తెలుగునాడు అనే పేరు పెట్టడం ఏ రకంగా ఔచిత్యం అవుతుంది అంటూ గరికపాటి నరసింహారావు మాట్లాడిన మాటలపైన చాలా పెద్ద ఎత్తున విమర్శలు రావడం కూడా చూసాం. శ్రీకృష్ణ దేవరాయల దగ్గర నుంచి ఆంధ్ర అనే పేరు, ఆంధ్ర అనే శబ్దం ఉంది. ఇప్పుడు సడెన్‌గా తెలుగునాడు, తెలుగుదేశం లాంటి పేర్లు పెట్టాలని గరికపాటి సూచించాల్సిన అవసరం ఏంటి? ఇలాంటి విమర్శలను కూడా ఆయన ఫేస్ చేశారు. దానిపైన కూడా ఆయన ఎక్కడ తర్వాత వివరణ ఇవ్వలేదు. తాజాగా ఆయన మాట్లాడిన మాట ఓ ప్రాంతానికి సంబంధించిన మాటగానో, ఓ కులానికి సంబంధించిన మాటగానో చూడలేము. మొత్తం అందరికీ సమాజంలోని అందరికీ సంబంధించిన మాట. ఈ మాట పైన చాలా పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఆయన ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారో అర్థం కాలేదు కానీ, ఆయన వ్యాఖ్యలు ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటి ఆయన మాట్లాడిన మాట? ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టాల్సిన అవసరం లేదు అంట. మధ్యాహ్న భోజనంలో గుడ్డు పెట్టాల్సిన అవసరం లేదు అంట. పిల్లలకు పుస్తకాలు ఉచితంగా ఇవ్వాల్సిన అవసరం లేదు అంట. పిల్లలను కొత్త పెళ్ళికొడుకుల్లా తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు అంట. ప్రభుత్వానికి సంబంధించిన బాధ్యత కేవలం చదువు చెప్పటం మాత్రమే. ఆ పిల్లలకు సంబంధించి ఆహారం పెట్టడమో, వాళ్ళకి డ్రెస్సులు ఇవ్వడమో, లేకపోతే వాళ్ళకి పుస్తకాలు ఇవ్వడమో కాదు. అది అసలు ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఇవ్వటం చాలా పెద్ద తప్పు అని గరికపాటి నరసింహారావు చెప్తున్నారు. గరికపాటి నరసింహారావు చెప్తున్న మాటలు చూసిన తర్వాత ఆయనకి ఈ సమాజంలో పరిస్థితుల పట్ల, ఈ సమాజంలో ఏం జరుగుతుంది అనే అంశాల పట్ల ఏమాత్రం అవగాహన లేదు అనే విషయం అర్థమవుతోంది. పాఠశాలలో మధ్యాహ్న భోజనం లగ్జరీ కాదు. ఈ దేశ భవిష్యత్తు పిల్లలే. వాళ్ళని కాపాడుకోవడం ప్రభుత్వాలకు సంబంధించిన, సమాజానికి సంబంధించిన బాధ్యత. పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేస్తోంది పిల్లలు స్కూలుకు రావడం కోసం. అనేక మంది పిల్లలు ఇంటి దగ్గర తల్లిదండ్రులు వాళ్ళని పోషించలేని పరిస్థితుల్లో ఉంటే, వాళ్ళని పోషించలేక వాళ్ళని కూలీకి పంపిస్తూ, లేకపోతే వాళ్ళతో పనులు చేయిస్తూ ఉంటే పేరెంట్సు, వాళ్ళకి సంబంధించిన పోషణ భారం పేరెంట్స్ పైన పడకుండా ఉండడం కోసం పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం. అంతేకాదు పిల్లలకు పౌష్టికాహారం అందాల్సిన అవసరం ఉంది. పిల్లలకు సరైన పౌష్టికాహారం ఉంటేనే వాళ్ళు దృఢంగా ఉంటారు, భారతదేశ భవిష్యత్తు బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళకి పౌష్టికాహారం అందించడం పైన దృష్టి పెడుతూ వస్తున్నాయి ప్రభుత్వాలు. పిల్లలపైన ఇన్వెస్ట్ చేసే ప్రతి రూపాయి భారతదేశానికి సంబంధించిన భవిష్యత్తు పైన ఇన్వెస్ట్ చేసే రూపాయిగా చూడాలి. పిల్లలకు ఆహారం అందించడం ఆ ప్రవచనకర్త గారికి ఎందుకు తప్పనిపించిందో ఎవరికి అర్థం కావట్లేదు. ఈ దేశంలో ఈ క్షణానికి కూడా 78 సంవత్సరాల తర్వాత కూడా 3 పూటలా తిండి దొరకని, రోజుకు ఒక్క పూట తిండి దొరకని వాళ్ళ సంఖ్య లక్షల్లో ఉంది. పిల్లలకి తిండి పెట్టడం, పిల్లలకి పుస్తకాలు ఇవ్వడం, పిల్లలకి బట్టలు ఇవ్వడం ఏ రకంగా తప్పు అవుతుంది? పిల్లలకు ప్రభుత్వం పెట్టిన భోజనం పెడితే మాత్రమే వాళ్ళు కొత్త పెళ్లి కొడుకులా తయారవుతున్నారా? వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుని భోజనం తింటే కొత్త పెళ్లి కొడుకులు అవరా? పిల్లల భోజనం పైన ఏడుపెందుకు? పిల్లలకు భోజనం పెట్టడాన్ని తప్పు పట్టాల్సిన అవసరం ఎందుకు? పిల్లలకు పెడుతున్న గుడ్డు లగ్జరీయా? పౌష్టికాహారం కాదా? పౌష్టికాహార లోపంతో పిల్లలు రకరకాల ఇబ్బందులు, ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు కాబట్టి ప్రభుత్వాలు గుడ్డు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. తప్పేంటి దానికి? భారతదేశ భవిష్యత్తు ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరం లేదా? భారతదేశ భవిష్యత్తు పైన ఈ ప్రభుత్వాలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదా? ఖర్చు పెట్టడం తప్పెలా అవుతుంది? ఎందుకు ఆయనకు తప్పు అనిపిస్తోంది? ప్రభుత్వాలు ఖర్చు పెడుతున్న సందర్భంగా అక్కడ కొంతమందిని ఏర్పాటు చేసి వాళ్ళతో వంట వండించి వాళ్ళతో భోజనం పెట్టిస్తుంటే
రుచిగా లేదు అని గొడవ చేస్తున్నారు అంట. ప్రభుత్వాలు ఆ పిల్లలకు భోజనం పెట్టడానికి సంబంధించిన సరుకులు మొత్తం ఏర్పాటు చేసి అక్కడ వంట వండిన వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తుంటే వాళ్ళు రుచికరంగా వండి పెట్టాల్సిన బాధ్యత ఉంటుంది కదా! వండి పెట్టకపోతే వండి పెట్టండి అని అడగాల్సిన బాధ్యత ఉంటుంది కదా! అది కూడా తప్పెలా అవుతోంది? హెడ్ మాస్టర్లు గుడ్ల లెక్కలు చూసుకోవాలా అని అడుగుతున్నారాయన. హెడ్ మాస్టర్ అంటే తల్లి, తండ్రి, గురువు, దైవం అంటాం కదా! దేవుడి తర్వాత, పేరెంట్స్ తర్వాత గురువే కదా బాధ్యత తీసుకోవాల్సింది. పిల్లవాడికి సంబంధించిన బాధ్యత తీసుకోవాల్సింది. ఆ పిల్లాడు చదువుకుంటున్నాడా మాత్రమే కాదు, సరిగ్గా తింటున్నాడా, ఆరోగ్యంగా ఉంటున్నాడా లేదా చూసే బాధ్యత కూడా గురువు పైన పెట్టడం తప్పు ఎలా అవుతుంది? ఎందుకవుతుంది? ఇటువంటి చపలత్వాన్ని గురువుగారు మానుకుంటే మంచిది. ఇటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటే మంచిది. సమాజం పట్ల మీకున్న హీనమైన దృష్టిని ఇది బయటపెడుతోంది. సమాజంలో పేదవాళ్ళ పట్ల, సమాజంలో అట్టడుగు వర్గాలకు సంబంధించిన వాళ్ళ పట్ల, సమాజంలో చదువుకు దూరమవుతున్న వర్గాల పట్ల, సమాజంలో ఓ పూట తిండికి లేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళ పట్ల మీకున్న ఆలోచన, మీకున్న అవగాహన ఏ రకంగా ఉందో నిన్నటి మీ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. బేషరతుగా వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోండి. దాదాపు 40 లక్షల మంది పిల్లలు కేవలం ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో దాదాపు 30 లక్షల మందికి పైగా పిల్లలు మధ్యాహ్న భోజనాన్ని తీసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా కూడా అనేక రాష్ట్రాల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. మధ్యాహ్న భోజన పథకం అమలైన తర్వాతనే, అమల్లోకి వచ్చిన తర్వాతనే పాఠశాలల్లో డ్రాప్అవుట్స్ తగ్గిపోయాయి. చదువుకుంటున్న పిల్లల సంఖ్య తగ్గిపోయింది. ఇప్పటికే పాఠశాలల్లో నాణ్యత ప్రమాణాలు లేవు, క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు అని చర్చ జరుగుతుంటే ఇంకా భోజనాలు కూడా పెట్టం, పుస్తకాలు కూడా ఇవ్వం, బట్టలు కూడా ఇవ్వం. మీరు హెడ్ మాస్టర్ ఉంటారు, టీచర్స్ ఉంటారు, వచ్చి చదువుకుంటే చదువుకుంటే లేకపోతే పోండి అనే పరిస్థితిలోకి ప్రభుత్వాలు వెళ్ళిపోతే ఈ దేశంలో కొన్ని వర్గాలు శాశ్వతంగా చదువుకోలేవు. కాబట్టి మీరు ఉన్న సోషల్ స్టేటసో, మీకున్న ఆర్థికపరమైన పరిస్థితో మిగతా అందరికీ ఉంది అని భావించకండి. ఒకసారి ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళి ఏ పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళు అక్కడికి మధ్యాహ్న భోజనం కోసం ప్లేట్లు పట్టుకొని నిలబడి తినాల్సిన పరిస్థితి ఎందుకు వస్తోంది, ఆ అవసరం ఎందుకుంది తెలుసుకునే ప్రయత్నం చేయండి. తెలుసుకుని చెంపలేసుకుని ఈ లక్షలాది మంది పిల్లల కుటుంబాలకు, ఆ పిల్లలకు క్షమాపణలు చెప్పండి. మీరు చేసిన వ్యాఖ్య మొత్తం సమాజానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్య. మీరు చేసిన వ్యాఖ్యలో అడుగడుగున అహంకారం కనిపిస్తోంది. ఆ అహంకారాన్ని తగ్గించుకుంటే, ఆ అహంకారాన్ని పక్కన పెడితే మీరు గురువు అవుతారు. లేకపోతే గురువుగారు ఇదేంటి అని మిమ్మల్ని ఈసడించుకుంటారు జనం, మిమ్మల్ని పక్కన పెట్టేస్తారు జనం, మీ వ్యాఖ్యలను చులకనగా చూస్తారు జనం. ఇప్పటికే ఇటీవల మీరు చేసిన అనేక వ్యాఖ్యల కారణంగా మీరు చాలా పలచనయ్యారు. ఇటువంటి వ్యాఖ్యలతో ఇంకా సమాజానికి దూరం అవుతారు. తస్మాత్ జాగ్రత్త.